హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అగైన్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం పాస్పోర్ట్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మీ అందరికి షేర్ చేయబోతున్నాను. సో కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అది ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు అనిపిస్తే ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, చెప్పండి. ఓకే, సో టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది మనం చదువుకోవడానికో లేకపోతే ఉద్యోగ పర్పస్లో లేకపోతే కూలీ పని కోసమో ఏదో ఒక పర్పస్లో మనం ఫారెన్ అయితే వెళ్ళిపోతుంటాం. ఏదో ఒకటి ఆస్ట్రేలియా, యూఎస్, యూకే ఎక్కడ వెళ్ళిపోతుంటాం. మరి దానికి అప్లై చేయాలంటే ఫస్ట్ మనకు పాస్పోర్ట్ అనేది ఇష్యూ కావాలి. సో ఇష్యూ కావాలంటే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి లేకపోతే మీ సేవ సెంటర్కి ఎక్కడో వచ్చేటికి మనం మన ఇంట్లో నుంచే కావచ్చు, ల్యాప్టాప్ నుంచి కావచ్చు అప్లై చేస్తూ ఉంటాము. పొరపాటున ఏదో తెలియక గబగబా డీటెయిల్స్ ఎంట్రీ చేస్తాము, స్లాట్ బుక్ అవుతుంది, ఆ టైంకి వెళ్తాము, వాడి దగ్గర కూర్చుంటాము. ఓకే, డాక్యుమెంట్స్ ఇస్తాము. అప్పుడు ఏంటి, బాబు నువ్వు ఇక్కడ ఎంట్రీ చేసిన దానికి ఇక్కడ ఎంట్రీ చేసిన దానికి పొంతనే లేదు నాయన, మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాం. సో ఇంత సినిమా అవసరమా? అందుకే ఇట్లాంటి ఇంపార్టెంట్స్ వీడియోస్ మాత్రమే నేను చేస్తుంటాను, మీకు అనేది అందిస్తుంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఒక దేశానికి వెళ్ళి చదువుకోవాలనుకో లేకపోతే ఉద్యోగం పర్పస్ ఏదో ఒక పర్పస్లో వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు పాస్పోర్ట్ కావాలి కదా, ఆ పాస్పోర్ట్ ఆన్లైన్లో ఎంట్రీ చేసేటప్పుడు మీరు చదువుకుంటే ఎస్ఎస్సి, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ మూడు ఉంటే సరిపోతుంది. ఈ మూడిట్లలో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము కరెక్ట్ ఉండాలి. అండ్ అడ్రస్ ఒకటి మెన్షన్ చేస్తాం కదా, ఆ అడ్రస్ ప్రూఫ్ మీరు ఆధార్ కార్డు పెట్టుకుంటారా, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. అక్కడ పెట్టుకున్నది మాత్రం ఇక్కడ మీరు ఆన్లైన్లో ఎంట్రీ చేసింది మాత్రం కరెక్ట్ ఉండాలి. ఓకే, అండ్ పేరు కూడా ఎగ్జాక్ట్లీ విత్ స్పేసెస్ కూడా ఉండొద్దు. అక్కడ ఎట్లా ఆన్లైన్ ఎంట్రీ చేస్తే మీరు ప్రూఫ్ అట్లా ఎంట్రీ చేయాలి, లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది. ఇక గుడ్డిగా కట్టే కొట్టే తెచ్చి ఒకటే ముచ్చట, రైట్? అండ్ నెక్స్ట్, మనం 10th క్లాస్ మినిమం చదువుకున్నాం అనుకోండి, మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఎస్ఎస్సి మెమో పెట్టుకోవచ్చు. ఓకే, బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, అండ్ పాన్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మరి అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు, మన ఓటర్ ఐడి పెట్టుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవచ్చు, ఇంకా అక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇవి అయితే జనరల్గా అందరి దగ్గర ఉంటే సరిపోతుంది. ఎంట్రీ చేసింది మాత్రం పక్కా తీసుకెళ్ళాలి. ఓకే, సో ఇవి ప్రూఫ్స్ అయితే తీసుకెళ్ళాలి. మరి చదువుకోకపోతే 3 ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే చూపించాల్సి వస్తుంది చదువుకోకపోతే. సో వాళ్ళు కూడా ఈ 3 ఐడెంటిటీ ప్రూఫ్స్లలో పేరు, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు, అడ్రస్ ఏదైతే ఉంటుందో సేమ్ టు సేమ్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో పాన్ కార్డు మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద పెట్టుకుంటారు వీళ్ళు. పాన్ కార్డులో అడ్రస్ ఉండదు. మరి అది ఎట్లా అంటే అది ఉండదు. ఓకే, అది ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, పేరు, నాన్న పేరు కింద మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు చదువుకోకపోతే వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, లేదంటే పాన్ కార్డు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇట్లా 3 చదువుకోకపోతే ప్రూఫ్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, వీలైతే డ్రైవింగ్ లైసెన్స్, ఈ 4 ఎన్ని 3 ఒరిజినల్ అయితే చూపించవచ్చు. ఓకే, సో ఇట్లా ఖచ్చితంగా ఆన్లైన్లో అక్కడ అప్లికేషన్ చేసి ఎంట్రీ చేసింది మీ ప్రూఫ్ మాత్రం ఖచ్చితంగా చూపించాలి. ఇక్కడ పర్లేదు నేను చూసుకుంటే అక్కడ మావాడ అంటే అంత సీన్ లేదు. అర్థమైందా? అక్కడ ఇప్పుడు అంత ముందు వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. సో చాలామంది నా ఆన్లైన్ సెంటర్కి వస్తున్నారు. సో చెప్పడం మర్చిపోయినా, మనది ఆన్లైన్ అయితే సెంటర్ ఉంది ఫ్రెండ్స్, కరీంనగర్లో మంకమ్మ తోట పుణ్యం కాంప్లెక్స్ ఆపోజిట్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. సో ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు వీలైతే దగ్గరికి వచ్చి మన ఆన్లైన్ సెంటర్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. దీనికి కండిషన్ అంటే డబ్బులకే చేస్తాం, ఊరికే కాదు. ఓకే, మాట్లాడచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా, రైట్? సో వీలైతే ఎవరైనా చాలా సర్వీసెస్ మనం మన ఆన్లైన్ సెంటర్ ఇస్తున్నాము, చూసుకోవచ్చు. సో ఈ మాత్రం నేను చెప్పినట్టు ఏదైతే మీ డాక్యుమెంట్స్ ఉన్నారో 3-4 డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్లలో పర్ఫెక్ట్గా సేమ్ టు సేమ్ అన్నీ మెన్షన్ కరెక్ట్ ఉండాలి. విత్ స్పేస్, ఆడ స్పేస్ ఉంటే ఈడ స్పేస్ ఉండాలి. అప్లికేషన్లో ఎట్లా కొడితే ఇక్కడ అట్లా ఉండాలి. ఇక లేకపోతే లేదు, మళ్ళీ కొత్త అప్లికేషన్ చేసుకోండి. ప్రాబ్లం లేదు, మళ్ళీ కొత్త అప్లికేషన్ కూడా తీసుకుంటుంది. ఓకే, సో అందుకే నేను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు అందుకే చూడమంటున్నాను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, వీలైతే ఖచ్చితంగా మన ఛానల్ రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా చేస్తుంటాను. సో పాస్పోర్ట్ ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా చేయడానికి ట్రై చేస్తుంటాను. ఓకే, సో ఇది కట్టె తెచ్చే సింపుల్గా మరొకసారి చెప్తున్నా, ఆన్లైన్లో ఏదైతే అప్లికేషన్ మీరు ఫిలప్ చేస్తున్నారో అప్లికేషన్కి సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలి. వాడిని అడగండి అప్లికేషన్ చేసేటప్పుడు, సబ్మిట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చూసుకొని సబ్మిట్ చేయండి. నేనైతే అట్లానే చేస్తాను. ప్రతిదీ ఏదైతే అప్లై చేస్తానో, నాట్ ఓన్లీ పాస్పోర్ట్ ఫ్రెండ్స్, ఏదైనా అప్లై చేసేటప్పుడు నేను వాట్ అనేది
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓహో సార్ లేదు, అవును మీరు చెప్పినట్టుగా మరి దీనిలో ఒకటి ఉంది, దీనిలో ఒకటి ఉంది, దీనిలో నేను కరెక్షన్ చేసుకొని వస్తాను. మరి దీనికంటే అది ఈజీ కదా, అవునా కదా, రైట్. అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మన ఆన్లైన్ సెంటర్కి మీరు చాలామంది రావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో రావచ్చు హ్యాపీగా. ఓకే, నా సర్వీసెస్ అనేది మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. సో ఛార్జెస్ అయితే అప్లికేబుల్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్పోర్ట్ గురించి ఇది విషయం.